హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం డెడ్ పూల్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అయిన డెడ్ పూల్ అండ్ వల్వరిన్ మూవీకి సంబంధించి సర్క్యులేట్ అవుతున్న రూమర్స్ అండ్ ఆన్లైన్ లీక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీంట్లో స్పాయిలర్స్ ఉంటాయి. మీకు మూవీ ఎక్స్పీరియన్స్ పాడవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. సో నంబర్ 1, లేడీ డెడ్ పూల్ కాస్టింగ్. డెడ్ పూల్ అండ్ వల్వరిన్ మూవీలో కనిపించబోయే చాలా డెడ్ పూల్ వేరియంట్స్లో లేడీ డెడ్ పూల్ క్యారెక్టర్ కూడా ఒకటి. ఈ క్యారెక్టర్ యొక్క లైవ్ యాక్షన్ కాస్ట్యూమ్ ఆల్మోస్ట్ కామిక్ యాక్యురేట్గానే ఉంది. ఆల్రెడీ ఫైనల్ ట్రైలర్లో రివీల్ చేశారు అండ్ చాలా మంత్స్ నుండి ఈ రోల్ని ప్లే చేయబోతుంది సింగర్ టైలర్ స్విఫ్ట్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. యాక్టర్ రాయన్ రెనాల్డ్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఆమె సాంగ్స్ని డెడ్ పూల్ స్టోరీస్లో పెట్టి టీజ్ చేశాడు. రాయన్ రెనాల్డ్స్ అండ్ అతని వైఫ్ బ్లేక్ లైవ్లీ హాలీవుడ్ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ కపుల్ గోల్స్ని సెట్ చేశారు. ఎలా అయితే క్రిస్ హెమ్స్వర్త్ మూవీస్లో తన వైఫ్ అయిన యాక్ట్రెస్ ఎల్సా ప్యాట్కి కేమియోస్ చేస్తారు, అలానే ఇప్పుడు రాయన్ తన వైఫ్తో కూడా స్టార్ట్ చేయబోతున్నాడని రూమర్స్ వినిపిస్తుంది. అండ్ చాలామంది ఆ లేడీ డెడ్ పూల్ కాస్ట్యూమ్లో ఉన్నది రాయన్ రియల్ లైఫ్ పార్ట్నర్ అయిన బ్లేక్ లైవ్లీ అంటున్నారు. చూడాలి మరి. అండ్ ఈ కాస్టింగ్లో వినిపిస్తున్న ఇంకో రూమర్ ఏంటంటే అందరి ఎక్స్పెక్టేషన్స్కి ఆపోజిట్గా లేడీ డెడ్ పూల్ కాస్ట్యూమ్లో కూడా రాయనే బట్ మేకప్ ఆర్ సీజీఐతో తన ఫేస్ని ఫీమేల్గా మార్చుంటారని ఒక క్రేజీ రూమర్ కూడా ఉంది. సో నంబర్ 2, న్యూ మల్టివర్స్ కాన్సెప్ట్స్. కొన్ని రియల్ లైఫ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని సైన్స్ ఫిక్షన్తో కలిపి మార్వెల్ స్టూడియోస్ కొన్ని టాపిక్స్ని సిరీస్ అండ్ మూవీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ ఫేజ్ 4లో లైక్ టీవీఏ అని, బ్రాంచ్ టైమ్ లైన్స్ అని, నెక్సస్ ఈవెంట్స్, నెక్సస్ బీయింగ్స్, రియాలిటీ వార్పింగ్ ఎట్సెట్రా ఇలాగ డెడ్ పూల్ అండ్ వల్వరిన్ మూవీలో ఇలాంటి మరిన్ని కొత్త కాన్సెప్ట్స్ని చూపించబోతున్నారు. సో ఆడియన్స్ అందరికీ థియేటర్లో ఒక క్వాంటమ్ ఫిజిక్స్ క్లాస్ ఉంటుంది అన్నమాట. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఆ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఛానల్ ఉంది కాబట్టి మూవీ చూసాక మన ఛానల్కి వచ్చేయండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నంబర్ 3, డెడ్ పూల్ వేరియంట్స్, వల్వరిన్ వేరియంట్స్. లోకి సిరీస్లో చాలా లోకి వేరియంట్స్ని చూసినట్టే ఈ మూవీలో డెడ్ పూల్ అండ్ వల్వరిన్ క్యారెక్టర్స్ యొక్క డిఫరెంట్ వేరియంట్స్ని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో అఫీషియల్గా కన్ఫర్మ్ అయినవి ఒరిజినల్గా మనం చూస్తున్న డెడ్ పూల్, ఫీమేల్ వర్షన్ ఆఫ్ డెడ్ పూల్ ఏకే లేడీ డెడ్ పూల్, అలిగేటర్ లోకి అండ్ ఫ్రాగ్ థార్ని చూసాం కదా, అలానే డాగ్ పూల్, కిడ్ లోకి లాగా కిడ్ డెడ్ పూల్ అండ్ ఫైనలీ హెడ్ పూల్. లేడీ డెడ్ పూల్ నడుచుకుంటూ వస్తున్న షాట్లో బ్యాక్గ్రౌండ్లో చాలా డెడ్ పూల్ వేరియంట్స్ యొక్క సిలోట్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి ఏదో గాల్లో లెవిటేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, అదే హెడ్ పూల్. వాట్ ఇఫ్ సిరీస్లో జాంబీస్ వల్ల ఎఫెక్ట్ అయిన అవెంజర్స్ని చూసాం, సేమ్ అలానే జాంబీ డెడ్ పూల్కి హెడ్ ఒక్కటే మిగులుతుంది, అందుకే హెడ్ పూల్ అని పిలుస్తారు. బట్ లైవ్ యాక్షన్లో ఈ బ్యాక్ స్టోరీ మార్చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. లైక్ 2009 ఎక్స్మెన్ ఆరిజిన్స్ మూవీలో వల్వరిన్ అండ్ లోగన్ రియాక్టర్ పైన ఫైట్ చేసుకుంటారు కదా, అక్కడ లోగన్ వేడ్ది హెడ్ కట్ చేసేస్తాడు. సేమ్ అదే సినారియో జరిగిన ఒక వేరియంట్ హెడ్గా చూపించబోతున్నారంట. అండ్ వీళ్ళే కాకుండా కౌబాయ్ డెడ్ పూల్, సమురాయ్ డెడ్ పూల్, ప్రీచర్ డెడ్ పూల్ హింట్స్ కూడా ఫైనల్ ట్రైలర్లో కనిపించాయి. ఇంకా వల్వరిన్ వేరియంట్స్లో ప్యాచ్ని చూడబోతున్నాం. ఆల్రెడీ ట్రైలర్లో కూడా రివీల్ చేశారు, బట్ వెనకాల నుండి యాక్టర్ హ్యూ జాక్మెన్ అంత జాకెడ్గా లేడు. సో వేరే యాక్టర్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు, ప్రాబబ్లీ హ్యారీ పాటర్ ఫెయిమ్ అయిన డానియల్ రాడ్క్లిఫ్. నంబర్ 4, రిటర్న్ ఆఫ్ యాక్ట్రెస్ డాఫ్నీ కీన్ యాజ్ X-23. యాక్చువల్లీ ఈ యాక్ట్రెస్ మొన్నటి దాకా తను ఈ మూవీలో లేదు అని చెప్పి ఇంటర్నెట్ రూమర్స్ అన్నిటినీ డినై చేసింది. బట్ ఫ్యాన్స్ అందరికీ పండిపోయింది కాబట్టి ఎవ్వరూ నమ్మలేదు. బట్ ఇప్పుడు తన రిటర్న్ని అఫీషియల్గా రివీల్ చేశారు. ఎంటర్టైన్మెంట్ వీక్లీ అని మ్యాగజైన్ టీంతో మాట్లాడుతూ యాక్ట్రెస్ డాఫ్నీ కీన్ తన క్యారెక్టర్ రిటర్న్ని సీక్రెట్గా ఉంచడంలో యాక్టర్ ఆండ్రూ గార్ఫీల్డ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుందంట. నంబర్ 5, సేమ్ ఇలానే ఎక్స్మెన్ ద లాస్ట్ స్టాండ్ మూవీలో జుగర్నట్ రోల్ని ప్లే చేసిన యాక్టర్ వినీ జోన్స్ కూడా తను డెడ్ పూల్ 3 మూవీలో రిటర్న్ అవ్వట్లేదు అన్నారు, కానీ ట్రైలర్లో ఫర్ స్ప్లిట్ సెకండ్ కనిపించారు. నంబర్ 6, రాయన్ రెనాల్డ్స్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కెసాండ్రా నోవా యొక్క స్లింగరింగ్ ఇమేజ్ని షేర్ చేశారు. కెసాండ్రా నోవా గురించి సింపుల్గా చెప్పాలంటే ఈమె చార్ల్స్ జేవియర్కి ఒక ఈవిల్ ట్విన్ సిస్టర్ అనమాట. తన యూనివర్స్లో డాక్టర్ స్ట్రేంజ్ని చంపేసి ఈ స్లింగరింగ్ని తీసుకుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఇది అన్నిట్లాగా నార్మల్ రింగ్ కాదు, టైమ్ స్టోన్ అండ్ రియాలిటీ స్టోన్ రెండు ఎంబెడ్ అయి ఉన్నాయి. బహుశా వాటి హెల్ప్తో నార్మల్ పోర్టల్ కాకుండా టైం పోర్టల్స్ కూడా ఓపెన్ చేయగలిగే క్యాపబిలిటీ ఈమెకు ఉండొచ్చు. సో ఇంకా టైమ్ డోర్ అండ్ టెంపాడ్తో ఎలా అయినా కావాల్సిన టైంకి కావాల్సిన ప్లేస్కి టీవీఏ వాళ్ళు ట్రావెల్ చేస్తారో నోవా కూడా ఈ రింగ్తో అదే చేస్తూ ఉండొచ్చు. నంబర్ 7, ఈ మంత్ ఎండ్కి శాండియాగోలో కామికాన్ ఈవెంట్ జరుగుతుంది. హాల్ హిట్స్లో 27న మార్వెల్ స్టూడియోస్ కొన్ని బిగ్ అనౌన్స్మెంట్స్ అండ్ టీజర్ ట్రైలర్స్ని రిలీజ్ చేయబోతుంది.
ఆ స్టేజ్ మీదే వల్వరిన్ అండ్ డెడ్పూల్ మళ్ళీ నెక్స్ట్ అపీరియన్స్ ఇవ్వబోయే మూవీస్ని కూడా కెవిన్ ఫీజ్ అనౌన్స్ చేస్తాడంట. అండ్ ఆల్సో 27th 2 days ముందు అంటే 25th హాల్ హెచ్లో డెడ్పూల్ అండ్ వల్వరిన్ మూవీ ప్రీమియర్ సెలబ్రేషన్స్ జరగబోతుంది. నంబర్ 8 వేరియంట్స్తో పాటు మిగతా కేమియోస్ విషయానికి వస్తే మూవీలో ప్యాట్రిక్ స్టూవర్ట్, యాన్ మెక్లిన్, ఎలెక్ట్రా, బెన్ అఫ్లెక్ డేర్ డెవిల్, వాండా, జీన్ గ్రే కనిపించబోతున్నారని లీక్స్ చెప్తున్నాయి. ఆల్సో మధ్యలో చిన్న ప్లాట్ లైన్ ఏంటంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో 838 వాండాని మన 616 వాండా పొసెస్ చేస్తుంది కదా, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని ఈ మూవీలో చూపిస్తారంట. 616 వాండా ఇలా చేయడం వల్ల ఆ యూనివర్స్లో స్కార్లెట్ విచ్ ఒక మ్యాడ్ ఉమెన్ లాగా తయారవడం, కొత్త ఇల్యూమినాటీ మెంబర్స్ ఎలెక్ట్ అవ్వడం అండ్ జీన్ గ్రేకి స్కార్లెట్ విచ్కి ఫైట్ ఉండటం జరగచ్చు. నంబర్ 9 వల్వరిన్ అండ్ సేబర్ టూత్కి మళ్ళీ రీమ్యాచ్ ఈ మూవీలో అవుతుంది చాలా ఇయర్స్ తర్వాత. ఆల్రెడీ వీళ్ళ ఫైట్ మీద స్పెషల్ ప్రోమోనే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ స్పాయిలర్ ఏంటంటే లోగన్ సేబర్ టూత్ యొక్క హెడ్ని డీకాపిటేట్ చేసేస్తాడు. ఒకవేళ మీరు కానీ ఈ వీడియోని మూవీ చూశాక చూస్తున్నట్టయితే ఈ వీడియోలో ఎన్ని లీక్స్ నిజమయ్యాయి, ఎన్ని ప్రిడిక్షన్స్ వర్కౌట్ అయ్యాయి అనేది కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunaticss. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.